హలో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ గర్ల్ మెహరీన్. సో ఈరోజు నేను మన వీడియోలో మటన్ పాస్తాని మాక్రోని అని కూడా అంటారు కదా, ఆ రెసిపీ చూపిస్తున్నానండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవ్వండి. నేను 1 కప్ పాస్తా తీసుకున్నాను. మ్యాక్రోని జస్ట్ కడిగి పెట్టుకుంటే చాలండి. దీన్ని ఫస్ట్ టైం మనం ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ రెసిపీకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి మనకి. అండ్ 1 లార్జ్ టొమాటో తీసుకున్నాను. అండ్ కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్, కొత్తిమీర అండ్ పుదీనా తీసుకోవాలండి. అండ్ గ్రీన్ చిల్లీ ఒకటి తీసుకున్నాను నేను. మీ కారానికి సరిపడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఆనియన్ తీసుకున్నాను. నేను మటన్ ముందే ఉడకబెట్టుకున్నానండి. పసుపు అండ్ ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉడకబెట్టుకున్నాను. తర్వాత నేను ఒక అమూల్ బటర్ తీసుకుంటున్నాను. సో ఇవి కావాల్సినవి. ఇంకోటి మనకి కార్న్ఫ్లోర్ కూడా కావాలండి. కార్న్ఫ్లోర్ కూడా నేను తీసుకున్నాను. ఇదంతా నేను ఉడకబెట్టుకున్న మటన్ అండి. 250 గ్రామ్స్ మటన్, పావు కేజీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక క్లీన్ ప్యాన్లో మనం 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలండి. 1 స్పూన్ బటర్ అండ్ 1 స్పూన్ ఆయిల్, రెండు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ బటర్ కరిగేంత వరకు కొంచెం మిక్స్ చేసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ బటర్ కరిగిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్ ఏదైతే ఫైనలీ చాప్ చేసుకున్నామో ఆ ఆనియన్ని మనం ఇందులో వేసేసుకుందాం. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుందాము. వేసుకొని ఈ బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ మ్యాక్రోని చూసారా, క్లీన్ వాటర్తో మనం 1 or 2 టైమ్స్ మ్యాక్రోని కడిగి పెట్టుకోవాలండి. ఎలా అయితే మనము బియ్యం కడిగి పెట్టుకుంటాం కదా, సో అలాగే పాస్తాని కూడా కడిగి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం ఇప్పుడు టొమాటో వేసుకుందాం. 1 లార్జ్ టొమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ అండి, అప్పటికప్పుడు చేసిన ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేంత వరకు. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో మటన్ వేసుకున్నామండి. 250 గ్రామ్స్ ఆఫ్ మటన్ ఏదైతే ఉడకబెట్టుకున్నామో దాన్ని వేసేసుకున్నాము. మీరు ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చండి మటన్, బట్ నేను ఇలాగే వేసేసాను. ఇంకా చిన్న పీసెస్లా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే కొంచెం పంటి కింద తగులుతూ ఉంటుంది. చిన్న పీసెస్ అయితే మనకి కలిసిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పించ్ టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మీకు స్పైస్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ స్పైస్ తినను అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి స్పైస్. ఎందుకంటే మనం ఇది అన్నంలో కలుపుకునేది అలా కాదు కాబట్టి, ఉట్టిగా తినేది కాబట్టి మనం స్పైస్ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. అన్నం కలుపుకునే దాంట్లో అయితే స్పైస్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మనము కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ రెండు వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాస్తా ఏదైతే ఉందో మ్యాక్రోని, ఇది ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందే మటన్ పీసెస్తో సాల్ట్ వేసాను కదా, సో సాల్ట్ మనం చూసుకొని వేసుకొని వాటర్ వేసుకుందాం. కొంచెం ఇవి ఉడకాలి కదా, సో అందుకని వాటర్ వేసుకుందాం. పాస్తా ఉడికేంత వాటర్ వేసుకుని, నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. సో మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపడా సాల్ట్ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోండి. నేను అలాగే వేసుకున్నాను. ఇప్పుడు మనం లిడ్ పెట్టేద్దామండి దీనిపైన ఒక 5 మినిట్స్ పాటు.
5 మినిట్స్ తర్వాత మనం ఎలా ఉందో చూద్దాం. ఓకే అండి, పక్కన ఒక బౌల్లో మనం ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి అండ్ వాటర్ వేసుకొని దీన్ని థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా మనం ఎందుకు కలుపుకుంటున్నామంటే ఇది మంచి మ్యాక్రోనీకి మంచి టెక్స్చర్ అండ్ మంచి గ్రేవీని ఇస్తుందండి. సో ఇలా కలుపుకోవడం వల్ల సూప్స్లో అలా కూడా వేస్తారు కదా, సో గాఢంగా ఉంటుంది మనం ఏదైతే చేసుకున్నామో. సో అందుకని దీన్ని వేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ప్రిపేర్ అయిపోయిందండి. మీరు మ్యాక్రోనీ ప్రిపేర్ అయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చెక్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే మనం కార్న్ఫ్లోర్ మిక్చర్ కలుపుకున్నామో సో దాన్ని వేసేసుకోవాలండి. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలి. సో చూసారు కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇట్స్ రెడీ. యమ్మీ మటన్ పాస్తా రెసిపీ రెడీ అండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.